చూస్తున్నారేమో ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఫ్రీ బస్ ల సదుపాయం ఏ విధంగా అనిపిస్తుంది? అంత బాగానే ఉన్నది. అంటే తీసేయాలంటారా, బస్సులనే ఉంచాలంటారా? ఉంచితే బాగానే ఉన్నది. ఫ్రీ కదా అంత కానీ ఆ లేదు. ఫ్రీగా పెట్టిన కాడ నుంచి బియ్యం, ఉప్పు, నూనె ఇట్లా మీద సరుకుల పైన మస్తు రేట్లు పెరిగిపోయినాయి కదా మరి. అవైతే నిజమే పెరిగినాయి. మళ్ళీ తీసేయాలంటారు, తీసేస్తే తగ్గుతాయా? ఈ ఫ్రీ బస్ అయితే అందరికి సేఫ్టీ కదా మనకు, అట్లా అని అనుకుంటున్నాం. రష్ ఎక్కువ అవుతుంది కదా మళ్ళా. అయితే బస్సులు ఎక్కువ చేస్తే మంచిగా ఉంటది కదా. సన్న బియ్యం ఇస్తుండే కదా, వస్తున్నాయా సన్న బియ్యం? వస్తున్నాయి. అంటే మంచిగా ఉంటున్నాయా సన్న బియ్యం? నూకలు, నూకలు ఉన్నాయి, నూకలు ఉన్నాయి, నూకలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మరి 4000 చేస్తానని అంటున్నాడు, మరి 2500 ఇస్తాను అన్నాడు. మరి అవన్నీ వచ్చినాయా మీకు? మాకు రాలే. ఓకే సార్, అంటే అప్లై చేసిండ్రా మీరు? అసలు చేసినాం. ఎందుకు రాలే అని మీ సేవలు అడిగిండ్రా? అడిగినాము, ఇంకా అక్కడి నుంచే రాలేదమ్మా అని అన్నారు. ఓకే, సర్వే చేసిండ్రు కదా ఇందిరమ్మ ఇంట్లో అని చెప్పేసి. అది కూడా రాలేదు. ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ లని సర్వేలు చేసిరు. మరి అప్పుడు అట్లనే ఉండేనా, ఇప్పుడు అట్లనే ఉందా? అట్లనే ఉంది. వస్తే డబుల్ రూమ్ అప్లై చేసినాము, అవి రాలేదు. పోతే అక్కడి నుంచే రాలేదమ్మా, పేర్లు కూడా లేవమ్మా అని అంటున్నారు. మస్తు సార్లు చెక్ చేసినాం కానీ పేర్లు లేవా అని అంటున్నారు. మరి కరెంట్ అయినా ఫ్రీగా వస్తుందా? కరెంట్ ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్కరికి ఉంటలేదు. అంటే పై పోర్షన్ లో కింద పోర్షన్ కు ఉంటుంది, పై పోర్షన్ కు ఉంటుంది, అట్లా ఫ్రీ. అంటే రానివన్నీ అప్లై చేసుకోండి, మళ్ళీసారి వస్తాయని అంటుండు కదా. అప్లై అయితే చేసినాం మేమైతే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుందా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగుందమ్మా? రేవంత్ రెడ్డి ఉంటే మంచిగానే ఉన్నది.